కాళేశ్వర నీవే దిక్కు మాకు వందనాలు వందనాలు స్వామి నీకు కాళేశ్వర నీవే దిక్కు మాకు వందనాలు వందనాలు స్వామి నీకు కాళేశ్వర నీవే దిక్కు మాకు వందనాలు వందనాలు స్వామి నీకు కాళేశ్వర నీవే దిక్కు మాకు కైలాసము నుండి దిగి వస్తివి ముక్తీశ్వరుడవు నువ్వైతివి మొక్కిన వారికి మోక్షమిస్తివి యమగండాలను తొలగిస్తివి శంభో శంకర హర మహదేవ శరణంటూ వేడితివి వందనాలు స్వామి వందనాలు వందనాలు స్వామి నీకు కాళేశ్వర నీవే దిక్కు మాకు వందనాలు వందనాలు స్వామి నీకు కాళేశ్వర నీవే దిక్కు మాకు యమధర్మరాజుకు వరమిస్తివి కాళేశ్వరుడై భువికొస్తివి ముందుగా పూజలు అందుకుంటివి కాల సర్పదోషాలు కడిగేస్తివి త్రివేణి సంగమాన త్రినేత్ర దారివై త్రిలోకాలేలుతుంటివి వందనాలు స్వామి వందనాలు వందనాలు స్వామి నీకు కాళేశ్వర నీవే దిక్కు మాకు వందనాలు వందనాలు స్వామి నీకు కాళేశ్వర నీవే దిక్కు మాకు నాసికరంధ్రాల లింగమైనవు నలు దిక్కులను గాచ దైవమైనవు పచ్చ పచ్చ నడవిలోన కొలువైనవు పాహి పాహి పరమేశ పాలించినవు ఓం నమ శివాయ ఓంకార రూపాయ శ్రీ మహాముక్తీశ్వర వందనాలు స్వామి వందనాలు వందనాలు స్వామి నీకు కాళేశ్వర నీవే దిక్కు మాకు వందనాలు వందనాలు స్వామి నీకు కాళేశ్వర నీవే దిక్కు మాకు మీరు మీరు ఎవరి తరపున మీరు అమ్మాయి తరపున మీరు మీరు అబ్బాయి తరపున ఇప్పుడు అమ్మాయి తరపున అమ్మాయి వాళ్ళు ఏం చేయాలంటే స్వామివారి మనకు అక్కడ గట్టు ఆంజనేశ్వర దేవస్థాన ప్రాంగణంలో కళ్యాణం జరుగుతూ ఉన్నది కాబట్టి అక్కడ అమ్మవారు అది అమ్మవారి ఇల్లది అక్కడ పురాతనం నుంచి ఉన్నటువంటి ఈ యొక్క దేవస్థానంలో స్వామివారిని ఇక్కడ ఊరి మధ్య భాగంలో ఇక్కడ విడిది ఏర్పాటు చేసుకోవడం జరిగింది విడిదిగా స్వామివారు ఉన్నారు కాబట్టి స్వామివారిని మనం వారిని ఒప్పించాలి కదా మరి అక్కడ అమ్మవారు ఉన్నారు అక్కడ అమ్మవారి వివాహం చేసుకోవాలి కాబట్టి అమ్మవారిని మేము వరణ దక్షిణ తాంబూలాలు వరగట్నాలు బంగారం ఇవన్నీ ఇస్తామని చెప్పి స్వామిని ఒప్పించుకోవాలి మీరు అబ్బాయి తరపున వాళ్ళు మీరు అమ్మాయి తరపున మీరు కాబట్టి మీరు ఒప్పియాలి స్వామివారిని మరి మా దగ్గరికి ఉన్నాయి మీకు ఇది ఇస్తాం అని మీరు స్వామివారికి చెప్తే ఆ స్వామివారు అప్పుడు ఒప్పుకొని సరే సంతోషపడి అప్పుడు బయలుదేరుతారు అట్లా ముందు మాట ముచ్చట అయినాకనే ఇప్పుడు కాలుసరి కావాలి మాట ముచ్చట అయిపోయినాక ఓకే అయిన తర్వాత మీరు మాట్లాడాలి చెప్పాలి నువ్వు అబ్బాయి తరపునేనా నువ్వు అబ్బాయి తరపుంటే లాభం ఆ వస్త్రాలు ఏం పెడతారు మంచిగా పట్టు అమ్మ స్వామివారు మాత్రం ఆయన రుద్ర అవతారం ఉంటుంది తర్వాత సౌమ్య అవతారం ఉంటుంది రుద్రుడుగా ఒక అద్భుతమైన పీతాంబరాలు కట్టుకొని చాలా బ్రహ్మాండ వస్త్రాలు కట్టుకుంటాడు మరి ఆ వస్త్రాలు ఎలా ఉండాలంటే ఆకాశం నుంచి ఆ యొక్క చంద్రుడికి నూరుపోగు అన్నట్టుగా ఆ చంద్రుడి నుంచి నూరుపోగు తీసుకొని దాని చేత వస్త్రాలు ఏర్పాటు చేసిన పట్టు పీతాంబరాలు కావాలి మరి వస్త్రాలు కూడా మీరు ఇవ్వాలి మరి ఇస్తారా ఓకే వస్త్రాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది స్వామివారికి వాహనము
నంది వాహనం కావాలి రైట్ అన్ని అన్ని జరుగుతున్నారు మీకు సంతోషమేనయ్యా నంది గుడి బాగా ఐజ పెడితే ఎట్లా సంతోషం అయ్యా పరమేశ్వర మరి అమ్మాయి తర్వాత మీకు ఊరేగడానికి నంది వాహనము మరి పీతాంబర వస్త్రములు మన దక్షిణాతాంబూలములు బంగారం అన్ని కూడా అప్పయిపుతున్నారు కొంచెం నవ్వండి నవ్వి ఒప్పుకోండి ఒప్పుకున్నారు అందరూ కూడా జయంతులు కూడా హర హర మహాదేవ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఫలములిచ్చే సాంబశివుడవు గ్రహ బాధ తొలగించ గరళ కంఠుడవు సర్వరోగాలు హరించ సర్వేశుడవు మమ్మేలగొచ్చిన ముక్తీశుడవు శ్రీకాళేశ్వర శ్రీలవరములియవయ్య శ్రీ మహాముక్తీశ్వర వందనాలు స్వామి వందనాలు వందనాలు స్వామి నీకు కాళేశ్వర నీవే దిక్కు మాకు వందనాలు వందనాలు స్వామి నీకు కాళేశ్వర నీవే దిక్కు మాకు స్వామి వందనాలు వందనాలు స్వామి నీకు కాళేశ్వర నీవే దిక్కు మాకు వందనాలు వందనాలు స్వామి నీకు కాళేశ్వర నీవే దిక్కు మాకు స్వామి వందనాలు వందనాలు స్వామి నీకు కాళేశ్వర నీవే దిక్కు మాకు వందనాలు వందనాలు స్వామి నీకు కాళేశ్వర నీవే దిక్కు మాకు स्वामी कालेश्वर कावगरावा ओ परमेश मुक्तीश्वर ब्रोवगरावा कालेश्वर कावगरावा ओ परमेश मुक्तीश्वर ब्रोवगरावा नीवेले मा दैवं नीवेले मा दैवं नीवेले मा सर्वं నీవేలే మా సర్వం दक्षिण काशी निलयं दर्शिंచిన మహాపుణ్యం దర్శించిన మహాపుణ్యం త్రివేణి సంగమ స్నానం చేసిన జన్మే ధన్యం కాళేశ్వర కావగరావా ఓ పరమేశ ముక్తీశ్వర బ్రోవగరావా కాళేశ్వర కావగరావా స్వామివారు రెండు కందులు చాలా అద్భుతంగా అందముగా చాలా అత్యద్భుతంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అనగా చతుర్దశ భువనములు అనగా 14 లోకములకు అధిపతి అయినటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు చూస్తే రెండు కందులు సరిపోవు అన్న విధంగా ఉన్నారు ఆ యొక్క పరమాత్ముడు. కాబట్టి ఆయన కూడా దిష్టి తాకుతుంది. అందుకే ఆ దిష్టి తాకకుండా ఉండాలని చెప్పేసి ఒకసారి మంగళారతిని స్వామివారికి చూపించేసి ఆ యొక్క మంగళ నిరాజనం చూపించేసి స్వామివారిని మనం ఇక ఎదుర్కొలతోటి మనం ఆ యొక్క దేవాలయ పరంగానికి తీసుకెళ్ళాలి. పట్టుకోండి. శుభానందమాత సమేత శ్రీ ముక్తేశ్వర స్వాముల వారికి శుభానందమాత సమేత శ్రీ ముక్తేశ్వర స్వాముల వారికి పరమేశ విశ్వాన్ని పాలించే విశ్వనాథుడవు నువ్వేలే జగదీశ కర్మాలు బాపే కాళేశ్వరుడవు నువ్వేలే పరమేశ ముక్తిని ఇచ్చే ముక్తిదాతవు నువ్వేలే జగదీశ శివాజ్ఞలేనిదే చీమైన గుంటదయ్యా నిశలను వేడుకున్నా శని దోషముండదయ్యా శివ శివ అంటే చాలు తగ్గతులనిచ్చేవు శివ శివ అంటే చాలు సద్గతులనిచ్చేవు ఓంకార రూపా హే పరమేశ ఆదరించవయ్య జగదీశ మమ్మాదుకోవయ్యా విశ్వేశ కాళేశ్వర కావగరావా ఓ పరమేశ ముక్తీశ్వర బ్రోవగరావా కాళేశ్వర కావగ
పూజార్చనలు నీకేలే ముక్తీశ పంచామృతాలు పాలాభిషేకాలు నీకేలే పరమేశ అన్న పూజలు అర్చన సేవలు నీకేలే ముక్తీశ నిత్య కళ్యాణాలు పత్త తోరణాలు నీకేలే పరమేశ అరువరువు నీవేనయ్యా ఆది ముక్తీశుడవయ్యా కైలాస వాసుడవయ్యా కర్మలన్నీ బాపేవయ్యా భక్తికి కరిగేటి బోలా శంకరా భక్తికి కరిగేటి బోలా శంకరా హే పరమేశ జయ జగదీశ పాలించరావయ్య పరమేశ నీ పాదదాకులం ముక్తీశ కాళేశ్వర కావగరావా ఓ పరమేశ ముక్తీశ్వర బ్రోవగరావా కాళేశ్వర కావగరావా ఓ పరమేశ ముక్తీశ్వర బ్రోవగరావా స్వయంభూడవు సర్వేశ్వరుడవు వేరే పరమేశ పంచభూతాలలో కొలువైన వాడవు వేరే ముక్తీశ కాలచక్రమే కదిలించురేడవు వేరే పరమేశ యమగండము నుండి కాపాడువాడవు వేరే ముక్తీశ నీ దర్శనమైతే మా జన్మ ధన్యమయ్యా నిన్ను చేరిన చాలు చింతలన్నీ తొలగునయ్యా కాళేశ్వరమమ్ము కరుణించరావయ్యా కాళేశ్వర మమ్ము కరుణించరావయ్యా ఓం నమ శివాయ కాళేశ్వరాయ వందనాలందుకు విశ్వేశ మాకు వరములనీయవ ముక్తీశ కాళేశ్వర కావగరావా ఓ పరమేశ ముక్తీశ్వర బ్రోవగరావా కాళేశ్వర కావగరావా ఓ పరమేశ ముక్తీశ్వర బ్రోవగరావా నీవేలే మా దైవం నీవేలే మా దైవం నీవేలే మా సర్వం నీవేలే మా సర్వం దక్షిణ కాశీ నిలయం దర్శించిన మహాపుణ్యం దర్శించిన మహపుణ్యం త్రివేణి సంగమ స్నానం చేసిన జన్మే ధన్యం కాళేశ్వర కావగరావా ఓ పరమేశ ముక్తీశ్వర బ్రోవగరావా కాళేశ్వర కావగరావా ఓ పరమేశ ముక్తీశ్వర బ్రోవగరావా కాళేశ్వర కావగరావా ఓ పరమేశ ముక్తీశ్వర బ్రోవగరావా ముక్తీశ్వర బ్రోవగరావా ముక్తీశ్వర బ్రోవగరావా మమ్మేలే మా పరమేశ
మహాకాళి స్వామివారికి ఇప్పుడు దిష్టి చేసే కార్యక్రమం ఉంటుంది. ఎందుకంటే ఎదుర్కొలలో స్వామివారు ఎలా వచ్చారు? వాహనం మీద. ఏ వాహనం మీద వచ్చారు? నంది వాహనం మీద. అంటే అది ఆయన ఏ వాహనం మీద వచ్చారు? అంత అద్భుతంగా ఉన్నటువంటి ఆ యొక్క స్వామివారిని చూసి అందరి కళ్ళల్లో స్వామివారు కాబట్టి దిష్టి తాకుతుంది. ఆ దిష్టి తీసేయడం కోసం మనం యొక్క బలిహరణ చేస్తూ ఉంటాం. ఇదే శ్రీ శుభానందనాథ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి నమో నమః. ఏ భూతా మహాకాళేశుడవాణి మాదిక్కు నీవేనాని నిష్టగా నిన్నే పూజించా. ఓ కాళేశ్వర ఇష్టంగా నిన్నే సేవించా. మా ముక్తీశ్వర ఇష్టంగా నిన్నే సేవించా. బాధలే తీరాలంటూ భారమంత నీదేనంటూ, బాధలే తీరాలంటూ భారమంత నీదేనంటూ రుద్రాభిషేకము చేశాము. ఓ కాళేశ్వర ఏక బిల్వముతో కొలిచాము. మా ముక్తీశ్వర ఏక బిల్వముతో కొలిచాము. నీవే నా గానమంటూ, నీవే నా ప్రాణమంటూ, నీవే నా గానమంటూ, నీవే నా ప్రాణమంటూ నిన్నేగా నమ్ముకున్నాను. ఓ కాళేశ్వర నిన్నేగా వేడుకున్నాను. మా ముక్తీశ్వర నిన్నేగా వేడుకున్నాను. పాషాణ పేటిక భస్మం నుదిటికి ధరించిన, పాషాణ పేటిక భస్మం నుదిటికి ధరించిన సర్వరోగాలను పాపేవు. ఓ సర్వేశ్వర మాకున్న కష్టాలు తీర్చేవు. ఓ కాళేశ్వర మాకున్న కష్టాలు తీర్చేవు. త్రివేణి సంగమాన కర్మకాండాలే చేసిన, త్రివేణి సంగమాన కర్మకాండాలే చేసిన పితృలకు నారాయణాభ్యం నమః. వాణిహింజగర్భాభ్యం నమః. సంజ్ఞాభాస్కరాభ్యం నమః. అస్మిన్ మాతా సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి దేవత అస్మిన్ షష్ఠమ వార్షికోత్సవాఖ్యంగత్వేన యదేం అస్మిన్ ప్రథయేతదు కళ్యాణ మహోత్సవాఖ్యం కర్మ కరిష్యమానః గోత్రోద్భవాయాం పదునోడి గోత్రోద్భవాయాం అరణ్యానాంని స్నేహితనామదేశ్య శాన్వీనాంనిం అస్మాకం సహకుటుంబానాం విధాతృబ్రహ్మర్షిగోత్రోద్భవాయాం తిప్పత్తు లక్ష్మీపదనామదేశ్య ధర్మపత్న్యాః మౌనికానాంనిం కుమారకుమార్యాः విరాడీశ్వర్నామదేశ్య ఏతత్ విశ్వదేజానామదేశ్య అస్మాకం ఇంకా గణప రామునామదేశ్య ధర్మపత్న్యాः అస్మిన్ మహదీనాంనిం కుమారకుమార్య. స్వామి దగ్గర కూర్చోండి. స్వామి మానవేస్తున్న స్వామి దగ్గర కూర్చోవాలి. అందుబాటు పక్కన కూర్చోండి. మీ పాత్ర వచ్చినప్పుడు మీరు అంటారండి. అస్యనామదేశ్యాః అస్మిన్ ధర్మపత్ని భార్య పేరు చెప్పుకోవాలి. తర్వాత ఈ ధర్మపత్ని సమేతస్య తర్వాత పిల్లల పేర్లు, పిల్లలు కొడుకులు. అస్మిన్ కుమారస్యాః పుత్రస్య పుత్రికస్య పౌత్రస్య పౌత్రికస్య. అందరూ కూడా చేతులు జోడించి రెండు కదులు తెరిచి స్వామివారి వైపు తదేకంగా చూస్తూ మమ క్షేమ స్థైర్య ధైర్య అభయ విజయ అభివృద్ధి అర్థం ధర్మ అర్థ పురుషార్థ సిద్ధి అర్థం మమ శ్రీ శుభానుగ్రహ కృపాకటాక్ష సిద్ధి అర్థం గట్టు ఆంజనేయ స్వామి అనుగ్రహ కృపాకటాక్ష సిద్ధి అర్థం మమ మోక్ష ప్రాప్తి అర్థం మమ వంశ
వృద్ధి గోత్ర పరమేశ్వర కళ్యాణ మహోత్సవాఖ్యం అహం దర్శన వీక్షణ అనుగ్రహ అలా ఆరోవ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం ఇది మహాగణాధిపతి పూజాం కరిష్య. అందరూ కూడా ఇంతకు ముందు మీరు ఏ విధంగానైతే గోత్రము చెప్పుకొని ఉన్నారో మీ యొక్క కుటుంబం మేము ఈ గ్రామములో ఈ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము, అనుగ్రహించండి స్వామి అని చక్కగా నమస్కారం చేసుకోండి. మీరెవరు కూడా మాట్లాడకూడదు, మీకు ఎప్పుడు మాట్లాడాలనిపిస్తే దానికి ఓంకారం అనేటువంటి ప్రణవాక్షరము చేరుకోగానే అది విశేషముగా షడాక్షరి మంత్రంగా మారుతూ ఉంటుంది. నమశివాయ అంటే నా అంటే నభం యక్షి, ఇలా పంచభూతాలన్నీ కూడా భూమి నీరు అగ్ని వాయువు నమశివాయ అనే మంత్రము ఆ యొక్క బీజము ఉద్భవించింది. ఎవరైతే ఈ ఓం నమ శివాయ అనే షడాక్షరి మంత్రాన్ని పఠిస్తూ ఉంటారు విశేషమైన కైలాస ప్రాప్తి పొందుతారు అని మనకు లింగ పురాణము చెప్తూ ఉంటుంది. కాబట్టి ఒక క్షణము కూడా వృధా చేయకుండా నమశివాయ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి. ఈ లోపు గణపతి పూజ కార్యక్రమం చేసేస్తున్నాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అట్లే అనుకుంటూ ఉండాలి మీరే అండి. సుముఖాయ నమః, జగద్రక్షాయ నమః, విరాట్ రూపాయ నమః, జగన్మయాయ నమః, జ్యోతిర్మయాయ నమః, గణాధ్యక్షాయ నమః అటువంటి వారు మీరు ఆ యొక్క బల్జబెల్లి గంగారెడ్డి గారు మరియు లావణ్య గారు మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మీరు చేస్తున్న కార్యక్రమం మీకోసమే కాదు, గ్రామం కోసం కూడా చేస్తూ ఉన్నారు. మీరు బాగుండడంతో పాటు నా లక్ష్మీపురం గ్రామం అంతా కూడా బాగుండాలి అనేటువంటి సత్సంకల్పంతో కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒకసారి చక్కగా ఆ గణపతి పూజ కార్యక్రమం ముగించుకుందాం. మనం చక్కగా నమస్కారం చేసుకుని తండ్రి విఘ్నేశ్వర స్వామి నేను నా కుటుంబము సుఖముగా సంతోషముగా ధనధాన్య వృద్ధి కలిగి ఉండే విధంగాను మరియు మా గ్రామము ఎలాంటి అతివృష్టి అనావృష్టి ఆపదలు ఏవి కూడా లేకుండా రాక్షస బాధలు ఏవి కూడా లేకుండా సుఖముగా సంతోషముగా వృత్తి విద్య వైద్య వ్యాపార వ్యవహార వాణిజ్య ఆరోగ్య వ్యవసాయ ఆర్థిక రంగాలలో కూడా శుభముగా ఉండే విధంగా అనుగ్రహించండి చక్కగా నమస్కారం చేసుకోండి. అస్మిన్ మహాగణాధిపతి పూజాం సమర్పయామి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయః కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణం కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వర నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం రామలింగ హర హర మహాదేవ సరిపోలేదట ఆయనకు. హర హర మహాదేవ హర హర మహాదేవ. ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తథా తటాకాది చ సంతానం ఏకబిల్వం శివార్పణం అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం ఉమయా సహదేవేశ నందివాహనమేవ చ భస్మ. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇందాక మీ అబ్బాయి కదండి, మరి మీ అబ్బాయికి మీ అమ్మాయి వాళ్ళ అబ్బాయి ఇప్పుడు మీ డిమాండ్ మీరే చేయాలి. ఇప్పుడు మీ యొక్క అబ్బాయికి ఏమేం కావాలో మీరు అన్ని అడగండి. మీ అబ్బాయికి మీరు అన్ని అడగండి. వాళ్ళు అన్ని విధాలుగా ధన కనక వస్తు వాహనములు మరియు నంది వాహనములు మరియు అశ్వరథ గజ వాహనములు మరియు విశేషమైన లక్ష్మీపతి గారు చెప్పండి. ఇంకెవరు? అబ్బాయి వారు భూషణ్ గారు మామగారు చెప్పండి. మీ అబ్బాయి ఓకే మీరు ఏం ఒప్పుకున్నా ఇస్తా అంటారు మీరైతే. ఒప్పుకున్నాడు. ఈ కాలు కడుకుందామా? లేపన సర్వాంగం
ఏకబిల్వం శివార్పణం సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయో యజ్ఞకోటి సహస్రశ్చ ఏకబిల్వం శివార్పణం దంతికోటి సహస్రేషు అశ్వమేధశతక్రతౌ కోటి కన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం బిల్వానాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం సహస్రవేద పాఠేషు బ్రహ్మస్థాపనముచ్యతే అనేక వ్రత కోటీనాం ఏకబిల్వం శివార్పణం అన్నదాన సహస్రేషు సహస్రోపనయనం తథా అనేక జన్మ పాపాని ఏకబిల్వం శివార్పణం బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి ఏకబిల్. మెడలో ధరించుకొని బాషిగాలు ధరించుకొని ఆ యొక్క విశేషమైనటువంటి చామంతి గులాబీ మాలల చేత తయారు చేయబడినటువంటి ఆ యొక్క పూలమాలను మెడలో వేసుకొని ఈ యొక్క అమ్మాయి తల్లిదండ్రుల చేత, మన అమ్మాయి పేరు ఏం పేరండి? శుభానందమాత. మీ పాప పేరు శుభానందమాత. మీ శుభానందమాత ఆ యొక్క. కాబట్టి ఇప్పుడు ఇద్దరు కూడా కాళ్ళు కడుగుతూ ఉంటారు ఆ యొక్క పంచామృతాలు. ఎందుకంటే మామూలుగా మానవులకైతేనేమో నీటి చేత మనం కాళ్ళు కడుగుతూ ఉంటాం. స్వామివారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కాబట్టి అతని ఆ యొక్క పాదుకలను, ఆ వెండి పాదుకలను ఈ రోజు మనకి సంవత్సరము మనకు వెండి ఆ యొక్క పాదుకలు అంది ఉన్నాయి. దాన్ని మనకు గడప రమేష్ మహతి దంపతులు ఈ యొక్క వెండి పాదుకలు అందజేసి ఉన్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా వచ్చి ఉన్నాయి. వాటిని ఆ యొక్క కన్యా దాతలు ప్రక్షాళన చేస్తూ ఉంటారు. పాద ప్రక్షాళన వేయండి, కడగండి. ఒక జంట పంచామృతాలు వేస్తూ ఉండండి, ఇంకొక కడుగుతూ ఉండండి. మీరందరూ కూడా పాల్గొని మీరు కూడా చేసినట్టే. ఇక్కడ నేను వీళ్ళని పట్టుకున్నా, మీరు నన్ను పట్టుకోదు. ఇలా పట్టుకుంటే అందరూ కూడా ఇట్లా ఒకరు అందరూ పట్టుకుంటే అందరూ కూడా కన్యా ఆ యొక్క కాలు గడిన కార్యక్రమాలు చేసినట్టే. వాళ్ళందరం కూడా మనము ఏ విధంగా భావిస్తూ ఉండాలి. మీరు చేస్తూ ఉండండి, మీ పని మేము ముచ్చట పెట్టుకుంటాం, మా పని మేము చేస్తాం. ఈ విధంగా ఏ విధంగా చేస్తూ ఉండాలంటే కనుక ఆ స్వామివారి యొక్క సేవా కైంకర్యంలో భాగముగా ఈ కార్యక్రమాన్ని నేను చేస్తూ ఉన్నాను. ఆ యొక్క పార్వతీమాత నా కుమార్తె, ఆ పరమేశ్వరుడు నా కుమారుడు అనేటువంటి విధంగా చేస్తూ ఉండాలి. మనకు బసవ పురాణం అనేటువంటి ఒక పురాణం ఉంటుందండి. దాన్ని పాల్గురికి సోమనాథుడు అనేటువంటి ఒక మహాకవి అద్భుతంగా రాశాడు. ఉండాలి ఎందుకు అసలు ఆ విధంగా. అయితే ఆ యొక్క ఆ పురాణంలో ఒక స్త్రీ ఉంటుంది, బెజ్జమహాదేవి అని, గుర్తుందా? ఆ మహాదేవికి సంతానం ఉండదు. ఆమె ఏం చేస్తుందంటే వారి ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహాన్ని తీసుకొని, చిన్న విగ్రహాన్ని తీసుకొని, ఆ విగ్రహం ఎవరి విగ్రహం అంటే పరమశివుని విగ్రహం అన్నమాట. పరమశివుని విగ్రహాన్ని తీసుకొని తన యొక్క ఈ విధంగా ఒళ్ళో పెట్టుకుంటుంది. ఒళ్ళో పెట్టుకొని ఆ విధంగా ఆమె ఏం చేస్తూ ఉంటుంది, నాకు కుమారుడు లేరు, సంతానం లేదు, కాబట్టి ఆ పరమశివుడే నాకు, మీరు మాట్లాడాలి, కుమారుడు, ఆ పరమశివుడే నాకు కుమారుడు అని ఆ బెజ్జమహాదేవి భావిస్తుంది. మరి అందులో ఆమె చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహము, ఆ యొక్క వస్తువు నిజంగా కుమారుడా కాదు, అదొక విగ్రహం అయినప్పటికీ కూడా, అంటే ఆ విధంగా ఆ మహాదేవి బెజ్జమహాదేవి ఆ పరమశివుణ్ణి అంత అపురూపముగా ఆ మూర్తిత్వంలో ఉన్నటువంటి ఆ యొక్క వస్తువును కూడాను పరమాత్మనిగా భావించేటువంటి భక్తి ఆమెకు ఉందన్నమాట. అంత భక్తితో ఉంటుంది. కాబట్టి ఏ విధంగా అంటుందంటే కనుక ఆమెకు ఆ విగ్రహానికి ఆ బెజ్జమహాదేవి స్నానం పోస్తుంది. స్నానం పోసి ఈ విగ్రహాన్ని తీసుకొని ఇలా చెవిలో ఒకసారి ఇట్లా ఉప్పు అని ఊతుందట. మరి మీరు కూడా చిన్నప్పుడు మీ పిల్లలకు స్నానాలు పోసారు కదా, చెవులు ఊస్తారా మీరు కూడా? ఎందుకు చెవులు ఊస్తారు? నీళ్లు పోయినాయేమో అని. చూడండి, విగ్రహానికి చెవులు నీళ్లు పోతాయా అంటే ఆ బెజ్జమహాదేవి ఆ యొక్క పరమశివుడిని ఆ విధంగా భావించింది. ఆ విగ్రహాన్ని స్నానం పోసి, ఆ స్నానం పోసిన తర్వాత చెవిలో ఇలా నీటిని ఇట్లా ఊది ఆ నీరు పోయాయా లేయా, మళ్ళీ పైకి ఇట్లా పైకి అనట్లేదట. చిన్నపిల్లని పైకి ఎత్తదంటా ఉంటారు, పైకి ఎత్త భయపడతారట. కాబట్టి పైకి కూడా ఎత్తేది కాదట. ఇలా చిన్నగా ఉండి జోలపాట వాడుతూ ఉంటూ ఆ విధంగా అలంకరణ ఆ విధంగా, అంటే ఆ మూర్తిని కూడా తన కుమారుడిగా భావించేటటువంటి మహాతల్లి పరమ భక్తురాలు. అందుకే ఆ బెజ్జమహాదేవి ఆ పార్వతి సోమనాథుడు చెప్తా ఉంటాడు, ఆమె కైలాసం చేరుకున్నదట. అలవాటు చేసేని ఉయ్యాల
పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండని భావంబు తెలిపెనే ఉయ్యాల ఉయ్యాల అనండి ఉయ్యాల. మీరు కూడా మీ అందరికి భూమి మీద జోలే ఉంది. ఆ జోలలో మీ చేతిలో పరమశివుడు ఉన్నట్టుగా భావించాలి, అతని జోలవాడినట్టుగా భావించాలి. అచంచలమైన ఆత్మనందుండని అలవాటు చేసేనే ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండని భావంబు తెలిపెనే ఉయ్యాల 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 ఉయ్యాల. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. హర హర శివుని ఆత్మస్వరూపం పావనగిరి క్షేత్రం. హర ఓం నమ శివాయ. పురహర శంకర హృదయేశ్వరమే శ్రీనగ సుందర క్షేత్రం. శివ ఓం నమ శివాయ. క్షేత్రం నమః శివాయ తీర్థం నమః శివాయ స్వర్గం నమః శివాయ ధామం నమః శివాయ. సర్వతీర్థముల సకల దేవతల దివ్యధామీ క్షేత్రం. హర ఓం నమ శివాయ. సురముని గణముల స్వర్గ సుధామం ఇది ఏ భువి కైలాసం. శివ ఓం నమ శివాయ. వేదం నమః శివాయ నాదం నమః శివాయ జ్ఞానం నమః శివాయ యోగం నమః శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. విశ్వేశ్వరుడే విశ్వయోగి జగములేలగా నిలిచి. హర ఓం నమ శివాయ. కాలకంఠుడే కరుణాకరుడై మల్లికార్జుని గజలసి. శివ ఓం నమ శివాయ. ప్రణవం నమః శివాయ ప్రణయం నమః శివాయ ప్రళయం నమః శివాయ విలయం నమః శివాయ. హారనేత్రుడే ప్రణవరూపుడై లయము స్వరమునే చేసే. హర ఓం నమ శివాయ. విశేషమైనటువంటి కన్యాదాన ఘట్టం అనేటువంటిది కన్యాదాన ఘట్టం అనేటువంటిది నడుస్తూ ఉందిగా కన్యాదానం చేయడం అన్నమాట. ఆ యొక్క పర్వతరాజు యొక్క కుమార్తెని ఈ పార్వతీదేవి శుభానంద మాత అని మనము మన లక్ష్మీపురం గ్రామంలో వెలిసి ఉన్నటువంటి ఈ పరమశివుడిని శుభానంద మాత అని తెచ్చుకుంటూ ఉన్నాము. హిమాచల పర్వతం యొక్క కుమార్తెని ఈ యొక్క పార్వతీదేవి మరియు శుభానంద మాత. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి చతుర్దశమ భువనములకు అధిపతి అయినటువంటి ఆ యొక్క పరమేశ్వరుడికి ఇచ్చి ఈ యొక్క అమ్మాయిని కన్యాదానం చేస్తూ ఉన్నారు. కన్యాదానం వచ్చే సందర్భంలో మహాసంకల్పం అనేటువంటి ఆ యొక్క మహాసంకల్పములు పఠిస్తూ ఉండాల్సి ఉంటుంది. ఆ పూజా కార్యక్రమాన్ని ఆ పరమశివుడు ఉదయం గంగాధరుడే గౌరీధరుడై భ్రమరాంబతు జతగూడే. శివ ఓం నమ శివాయ. సోహం నమః శివాయ దేహం నమః శివాయ జీవం నమః శివాయ యజ్ఞం నమః శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ.
వరమును పొందే తపమునైచటే సృష్టిని చేకొన బ్రహ్మ హర ఓం నమః శివాయ ఉమాదేవియే అర్ధనారియే క్షేత్రదేవతగా వెలిగే శివ ఓం నమః శివాయ ఓం నమః శివాయ రూపం నమః శివాయ బ్రహ్మం నమః శివాయ సర్వం నమః శివాయ భ్రామరి శక్తిగా మారిన అంబ భ్రమరాంబ ఏటు నిలిచే హర ఓం నమః శివాయ హర హర శంభో ధవళగిరీశ ఈశా త్రిభువన కోశ శివ ఓం నమః శివాయ జ్ఞానం నమః శివాయ ప్రాణం నమః శివాయ నాట్యం నమః శివాయ నదనం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం 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 నమః శివాయ వాహనమాయే నందీశ్వరుడే తపమున వేడగలిచటి హర ఓం నమః శివాయ మల్లెల కొలిచిన చంద్రావతి ఎత్తేవేరి గైత మారి శివ ఓం నమః శివాయ తేజం నమః శివాయ రూపం నమః శివాయ శిఖరం నమః శివాయ పీఠం నమః శివాయ నేను మోయగ కోరిన భక్తుడు పొందగ పర్వతుడాయి హర ఓం నమః శివాయ పూజకు తానే పూగా మారెను కరవీరుడు కరమూర్చి శివ ఓం నమః శివాయ సిద్ధిం నమః శివాయ బుద్ధిం నమః శివాయ స్మరణం నమః శివాయ శ్రవణం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం 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 నమః శివాయ అష్టభైరవుల అష్ట శిఖరముల అవని తేజమై వెలిగే హర ఓం నమః శివాయ నవనందులతో 9 పురముల నవపీఠముల నరారే శివ ఓం నమః శివాయ ఆది నమః శివాయ అంతం నమః శివాయ దేవం నమః శివాయ సత్యం నమః శివాయ పాపహరణమే శిఖర దర్శనం ముక్తి సాధనం మాయే హర ఓం నమః శివాయ సాక్షి గణపతి ముందు నిలిచెగా భక్త కోటికి తానే సాక్షి శివ ఓం నమః శివాయ అఖిలం నమః శివాయ ఆత్మం నమః శివాయ మోక్షం నమః శివాయ అర్థం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం 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 నమః శివాయ పుణ్యతీర్థమై సాగుతుండగా పాతాళమ్మున గంగా హర ఓం నమః శివాయ వేద మంత్రముల కుంతలాయగా గిరులు తరువులే అంతా శివ ఓం నమః శివాయ పుష్పం నమః శివాయ పత్రం నమః శివాయ విశ్వం నమః శివాయ భువనం నమః శివాయ హర హరాయను నామధ్యానమే మారుమోగు కావంత హర ఓం నమః శివాయ దేవదేవులే ప్రణతులివ్వగా వరుస తీరువారంతా శివ బోండం మీద ఒకసారి పాదుకల మీద ఆకుతో బ్రహ్మాండానాం ఏకదమే వ్యక్త వ్యక్త మహదహంకార పృథివ్యక్తేజో వాయువ్యాకాశాద్యావరణైరావృతే
తదధిష్టానభూత విశ్వకర్మ పరమాత్మ ప్రతిబింబిత దైవదైః మనోమయాతష్ట్రశిల్పి విశ్వజ్ఞ పంచ బ్రహ్మవిః పరికల్పితే బ్రహ్మ విష్ణు రుద్రేంద్రాదిత్యాశక్తి అభిదార పంచ మహాశక్తి విరాదుతే ఐరావత పుండరీక వామన కుముదాంజల పుష్పదంత సారభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితే అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల సప్తలోకానాం ఉపరితలే భోర్భువస్సు వర్మహర్జన తపస్సప్తమిత్తలోకానాం అధోభాగే మహానారాయమాన ఫణిరాజరాజస్య శేయస్య సహస్ర ఫణామణి మండల పండితే ఇంద్ర అగ్ని యమ నిరుతి వరుణవాయు కుబేరేశాన అష్టదిక్పాలకైః పరిపాలితే హిరణ్యశృంగ దుశృంగమాల్యవత్కృష్కింద వృషమూకాఖ్య పంచమహానగాస్థితే రామ శిబిరంతి పృథుమధు భగీరథ భరత శ్రీబిందు గజాంకురీష దిలీపాది షోడశ మహానయజైః నిషేవితే కార్తవీర్య సగర పురుగుత్స పురూరవ నరాష్మీయదగాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధమాలవనే పవాని బృందాంధ్ర హూడ దశార్ణ భోజకు కురుగురుగాంధార విదర్భ విదేహ బాహ్లిక బబ్బయ కేగయ కుంతల కోతల కిరాత శూరసేన సేమల టంకల గొంగల మత్స్యమద్రవాస ఘూర్జ యావన జావ సార్వశేది సింధు దేశ భాష విరాజితే గంగా యమున కృష్ణవేణ్యాజనేక పుణ్య నది పవిత్రతే పంచాశత్ కోటి యోజన విస్తీర్ణ భూమండలే మేరోః దక్షిణా దిగ్భాగే శ్రీశైలస్య వాయుదేశే కృష్ణా గోదావర్యోః మధ్యదేశే హిందూస్థాన్ దేశే తెలంగాణ రాష్ట్రే జగిత్యాల జిల్లాయాం గొల్లపల్లి మండలే లక్ష్మీపురం గ్రామే గట్టు ఆంజనేయ స్వామి దేవాలయ సహిత శ్రీ శుభానంద మాత సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి దేవాలయ ముఖ మండప అస్మిన్ కళ్యాణ మండప ప్రాంగణే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ శోభకృతనామ సంవత్సరే ఉత్తరాయణే పుణ్యకాలే శిశిరఋతౌ మాఘమాసే శుక్లపక్షే మాఘశుద్ధ పౌర్ణమి మహాపర్వదినే శుభానంద మాత సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి దేవత ప్రతిష్ఠాధికాయ ప్రథమ ప్రాణాయామ కారే మరీచి అత్రి మనవంతరే అస్మిన్ కలియుగే అస్మిన్ ప్రథమ పాదే ఏకదో యవానస్యాః తిలైః కుతరాశేః వర్ష సహస్రావసానే ఏకైక వాదుగామదర్శ క్రమేణ సర్వరాష్ట్రమదర్శ సంహితకాలే విశ్వబ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం అందరూ కూడా నాతో పాటుగా ఇలా చేతులు పైకృత అగ్నిష్టోమ ఆతిరాత్ర అప్తోర్యామ సాంత్వపన వాజపేయాది దశపూర్వేషాం దశాపరేషాం మతు వంశ్యానాం సకల లోకాత్ ఉత్తీర్య శాశ్వత పరబ్రహ్మలోక నివాస సిద్ధి అర్థం సాలంకృత సహిరణ్య ఉదక సహిత కన్యాదానం అహం కరిష్యే అనగా తిలైహి యవైహి మాషైహి నువ్వుల గింజలన్నీ కూడా తీసుకొని ఒక్కొక్క నువ్వు గింజను ఇలా ఇలా పైకి పేర్చుకుంటూ తిలైహి సూర్యమండల పర్యంతం సూర్యమండలానికి ఇక్కడ పైకి పేర్చుకుంటూ పోతే ఎన్ని గింజలు అవుతాయండి? ఎన్నో అయితే అలా ఎన్ని గింజలు అవుతూ ఉంటాయో అన్ని సంవత్సరాలు కూడా ఈ పరమేశ్వరుడికి కన్యాదానం చేసిన పుణ్యఫలము మనందరికీ కూడా లభించుగాక అని మనం చెప్పి ఉన్నాం. యవైహి అంటే ఆవరణం లభించుగాక. అదే విధంగా సరసవైహి అదే విధంగా ఆ యొక్క గోధుమ గింజల్ని ఆ గింజలన్నీ కూడా పైకి పెంచుకుంటూ పోతే ఎన్ని గింజలు అవుతూ ఉంటాయి అన్ని సంవత్సరాలు కూడా మనకు ఆ విశేషమైన పుణ్యఫలం లభించుగాక. నీటి చుక్కల్ని కూడా గంగడు కూడా ఈ స్వామివారికి కన్యాదానం చేస్తే ఏ ఫలితం వస్తుందో స్వామివారి యొక్క కళ్యాణ కార్యక్రమంలో పాల్గొంటే ఏ మామూలు యజ్ఞాలు కాదు, 4 ఎంటుకలు పెట్టేసి నెయ్యి వేసే యజ్ఞం కాదు. ఆతిరాత్ర అప్తోర్యామ సాంత్వన వాజపేయాది చాలా విశేష ఆ యజ్ఞాన్ని చేయడము కేవలము రామచంద్ర స్వాముల వారు, కృష్ణ పరమాత్ముడు, కార్తవీర్యుడు, సగరుడు, భృగుసుడు ఇలాంటి వారికి మాత్రమే ఆ యోగం చేసేటువంటి యోగం కలిగింది. ఆ యజ్ఞం చేస్తే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం కూడా మాకు లభించాలి. ఎలా లభించాలి? ఎప్పుడు లభిస్తుంది? ఈ కార్యక్రమం చేయడం వలన
స్వామివారికి కన్యాదానం చేయడం వలన మరియు స్వామివారి కళ్యాణ కార్యక్రమంలో పాల్గొనడం వలన మరియు పంతులు గారు చెప్పేటువంటి మాటలన్నీ కూడా వినడం వలన లభిస్తుంటుంది అన్నమాట. కాబట్టి చూడండి, మనం ఇంత అదృష్టవంతులం అండి. అవునా? అదృష్టవంతులమేనా? అదృష్టవంతులమే. ఎంత అదృష్టవంతులం అంటే ఇంత అత్యంత వైభవమైనటువంటి కార్యక్రమం మనం పాల్గొన్నాం, కన్యాదానం చేస్తూ ఉన్నాం, స్వామివారి దివ్యమంగళం కూడా చూస్తూ ఉన్నాము. అలంకరణ పూర్వమి రోజున ఈ కార్యక్రమం కాబట్టి అందరూ కూడా మరోసారి అదేవిధంగా దశాపూర్వేశం అనగా మా యొక్క తరముల వారు, మునితరుల వారు, మా తండ్రి గారు గారి, మా తాతగారు గారి, మా ముత్తాత గారు గారి ఎవరైనా తెలిసిన తప్పులు చేస్తే కూడా అవి కూడా ఈ యొక్క వారికి వారు చేసినటువంటి తప్పులన్నీ కూడా పోయి వారికి కూడా ఉంటారు గ్యారంటీ ఏముంది? లేదు కదా. కాబట్టి వాళ్ళు ఏమైనా పాపకార్యాలు చేస్తే వారికి కూడా ఎలాంటి పాపాలు అడ్డుకోకుండా పాపకార్యాలు చేయకుండా ఉండేందుకు ఈ స్వామివారి కళ్యాణాలు చేస్తూ ఉన్నాను నేను. చూడండి ఎంత గొప్ప కార్యక్రమం అండి. సరిపోతుందా మనకి జన్మ? సరిపోతుందా? అస్సలు సరిపోతుంది జన్మ. మనకి ఎన్ని జన్మలు చేసి సరిపోదు. అంత అత్యంత వైభవమైన కార్యక్రమం కళ్యాణ కార్యక్రమం. ఒక ఆడపిల్లడు కన్యాదానం చేస్తేనే 1,000,000 మందికి అన్నదానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, సహస్ర యజ్ఞాలు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుంది ఆడపిల్ల కన్యాదానం చేస్తే. అలాంటిది సాక్షాత్తు మనము స్వామివారికి ఆ యొక్క అమ్మవారి నుంచి కన్యాదానం చేస్తున్నాం. ఎంత అదృష్టవంతులు! స్వామివారిని సేవించి తరించి చూసి ధరించుకుని మన ధర్మం ధన్యం చేసుకున్నాము. ఒకసారి హరహర మహాదేవ అంటారు. మీకు ఎంత భక్తి ఉందో హరహర మహాదేవ. అమ్మవారిని కాబట్టి ఆ దిష్టి రాకుండా ఉండాలంటే మా శిష్యుడు ఇప్పుడు అమ్మవారికి దిష్టి తీసేస్తా ఉంటాడు. ఇదమహం యాత్పై పతిజ్ఞాస్మేస్తా నిర్దిశామి అనే మంత్రాన్ని చెప్పి మధ్య నుంచి ఆ యొక్క దర్భాగ్రమును అనగా ఆ యొక్క నాగవల్లి ధరమును అనగా తవరబాబు ఇదమహం యాత్పై పతిజ్ఞాస్మేస్తాం నిర్దిశామి. హర హర మహాదేవ, హర హర మహాదేవ. మార్పు వచ్చింది. శ్రీ శివానందమాధురమైన శ్రీ ముక్తేశ్వర స్వామి వారిని నమః. ఇప్పుడు ఆ స్వామి వారు ఆయన విశేషమైనటువంటి మహా పేరాది అయిన ఓరగంట చూస్తున్న అమ్మవారిని. కాబట్టి ఆయన ఓరగంట చూస్తూ ఉన్నారు. చూడండి, అమ్మవారు సిగ్గుపడతా ఉంది. మీకు కనిపిస్తుంది అమ్మవారు వేరే అలా కనిపిస్తుంది. ఎవరికన్నా చెప్పండి, చేయొద్దు కనిపిస్తుంది అన్నారు. ఎవరన్నా కనిపించేదా? చేయొచ్చు. నాకు కనిపిస్తలేదు అన్న వాళ్ళు ఎవరెత్తారు? ఎందుకంటే అలా కాదండి. ముందుగా పాదకం తీసి ముందు పెట్టాలి. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. హర హర శివుని ఆత్మస్వరూపం పావనగిరి క్షేత్రం. హర ఓం నమ శివాయ. పురహర శంకర హృదయేశ్వరమే శ్రీనగ సుందర క్షేత్రం. శివ ఓం నమ శివ. జీలకర్ర బెల్లం పెట్టుకుంటూ ఉన్నారు. ఆ యొక్క జీలకర్ర బెల్లం పెట్టుకునేటువంటి కార్యక్రమం చేస్తుండడం వలన అన్యోన్య దాంపత్యమైనటువంటిది లభిస్తూ ఉంటుందని మనకు కొన్ని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా చక్కగా శివ శివాయ. క్షేత్రం నమః శివాయ, తీర్థం నమః శివాయ, స్వర్గం నమః శివాయ, ధామం నమః శివాయ. సర్వతీర్థముల సకల దేవతల దివ్యధామమీ క్షేత్రం. హర ఓం నమ శివాయ. సురముని గణముల స్వర్గ సుధామం ఇది ఏ భువి కైలాసం. శివ ఓం. అందరూ కూడా ఈ యొక్క జీలకర్ర బెల్లాన్ని దూరం నుంచి మీరు ఎక్కడ కూర్చుందో అక్కడే కూర్చున్న చోట అందరూ కూడా తాగి నమస్కారం చేసుకున్నారు. అందరూ కూడా జీలకర్ర బెల్లాన్ని తాగి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ తాగినట్టుగా భావిస్తూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు పెద్దమహాదేవి ఎట్లా చేసింది, విగ్రహాన్ని కూడా స్నానం పోసి నిజంగా కుమారుడు అనుకుంది. మీరు కూడా అట్లా తాగినట్టుగా భావిస్తూ ఉండాలి. జీలకర్ర బెల్లం పెట్టుకుంటూ ఉన్నారు. హర హర మహాదేవ.
దంపతులు కానివ్వండి, భక్తులు కానివ్వండి, అమ్మవారికి స్వామివారి కళ్యాణ మహోత్సవానికి మెట్టలు మంగళసూత్రం తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ చేతులతో లేచి తీసుకొచ్చి అప్పగించాలి. ఎవరు తీసుకొచ్చిన వాళ్ళు మీ చేతిలో అధామ్య గోత్రోద్భవాయ గోత్రోద్భవాయ దావుద్రపదామదేశ్య ధర్మపత్న్య లక్ష్మీనామ్నీం కుమార్ శివార్యాః అనిల్ కుమార్ నామదేశ్య మనోజానామ్నిం అనుషానామ్నిం అస్మాకం పరమేశ్వర ఉద్దేశ్య మల్లయ్య నామదేశ్య కృష్ణ మల్లయ్య నామదేశ్య స్వామి కళ్యాణ మహోత్సవాఖ్యంగత్వేన ఇదేం విశేషతః సువర్ణ మాంగళ్యాని దధ్యాతు. దేవిని ఆవాహనం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మరి ఈ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చేస్తూ ఉంటారు కాబట్టి దీంట్లో ఎవరిని ఆవాహనం చేయాలి? సృష్టికి మూలమైనటువంటి ఆయుధం కాబట్టి ఆ యొక్క సృష్టికి మూలమైనటువంటి అమ్మ ప్రకృతి మాత స్వరూపమైనటువంటి ఆ యొక్క గాయత్రి నమః శివాయ. వేదం నమః శివాయ, నాదం నమః శివాయ, ధ్యానం నమః శివాయ, యోగం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ. అందరూ కూడా నమస్కారస్తులు ఉండాలి, నమస్కారం చేయాలి. అందరూ కూడా పలకండి నాతో పాటుగా. మమ గ్రామ అభివృద్ధి శిశు పశు వ్యవసాయ ఆర్థిక ఆరోగ్య సర్వే అనుకూలత ఫలసిద్ధి అర్థం లోక సంరక్షణ గ్రామ సంరక్షణ ముక్తేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అహం కరిష్యే. ఇది సంకల్పం అన్నమాట. సంకల్పం అంటే మనం మనస్సులో అనుకునేది బాగుండాలని చెప్పట్లేదు. గ్రామం అందరూ బాగుండాలి, గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్తున్నాం. కాబట్టి మధ్యలో బాగుండాలని అంటున్నాం కాబట్టి అందరూ మధ్యలో ఉన్నాం కాబట్టి అందరం కూడా విశేషంగా ఆ యొక్క సంకల్పం చెప్తున్నాం. గ్రామ అభివృద్ధి అక్షతలు 3 సార్లు వేయండి. ఆ యొక్క మాంగళ్యం పైన గౌరీదేవి మావాహయామి స్థాపయామి పూజయామి, లక్ష్మీదేవి మావాహయామి స్థాపయామి పూజయామి, శచీదేవి మావాహయామి స్థాపయామి పూజయామి, అక్షతలు 3 సార్లు వేయండి. సంజ్ఞాదేవి మావాహయామి స్థాపయామి పూజ శ్రవణానంతరం చిన్నగా పసుపు వేసేయండి, చిన్నగా పుష్పాలు కూడా వేయండి. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, మాంగళ్యదేవతాయై నమః, గాయత్రీదేవ్యై నమః, సావిత్రీదేవ్యై నమః, జర్వాణదేవ్యై నమః, వరుణాదేవ్యై నమః, అంబికాదేవ్యై నమః, పద్మాదేవ్యై నమః. అస్మిన్ విశేషతః సువర్ణమాంగళ్యముదిగాం దేవతాయై నమో నమః. ఓం హ్రీంకారాసనగర్భితాదహితాం సౌః క్లీం గరాం బిభ్రతీం వందే పుస్తకమాశమంకుశధరాం తద్భూషితాముజ్వలాం స్వామీం. అందరూ కూడా చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకొని చెప్పిన విధంగా అందరూ పలుకుతూ ఉండండి. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే లోకరక్షణ ఇతి హేతుః శరదః శతం. మామూలుగా మమ జీవన హేతునా చెప్తూ ఉంటాం కళ్యాణంలో. అంటే నా యొక్క జీవితం బాగుండాలి, మన ఇరువురి జీవితాలు బాగుండాలని చెప్పేసి ఆ యొక్క కళ్యాణంలో ఈ మాంగళ్యం చేస్తూ ఉంటాము. ఇది లోక సంరక్షణ కోసం చేసినటువంటి కార్యక్రమం కాబట్టి లోక సంరక్షణ హేతున చెప్తూ ఉండాలి. ఈ యొక్క కళ్యాణం ఎందుకు చేయాలి అంటే కనుక మామూలుగా మానవ కళ్యాణం చేయడం వలన వంశవృద్ధి కలుగుతూ ఉంటుంది. ఒక ఆడపిల్లను అబ్బాయికి ఇచ్చి వివాహం చేస్తే ఏమవుతుంటే ఆ దంపతులతో కలిసి ఆ అబ్బాయి వంశం ఏదైతే ఉంటుందో ఆ వంశము వృద్ధి కలుగుతూ ఉంటుంది. ఈ కళ్యాణం చేయడం వలన ఆ యొక్క ఏదైతే వ్యవస్థ ఏదైతే ఉంటుందో సమాజం అంతా కూడాను, ఐందవ సనాతన ధర్మం అంతా కూడాను మరియు విశేషమైన అంతా కూడా సుభిక్ష.
నమః శివాయ ఓం నమః శివాయ नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय విశ్వేశ్వరుడే విశ్వయోగియై జగములేలగా నిలిచే హర ఓం నమః శివాయ కాలకంఠుడే కరుణాకరుడై మల్లికార్జునిగా వెలసే శివ ఓం నమః శివాయ ప్రణవం నమః శివాయ ప్రణయం నమః శివాయ ప్రళయం నమః శివాయ విలయం నమః శివాయ భారనేత్రుడే ప్రణవరూపుడై లయము స్వరమునే చేసే హర ఓం నమః శివాయ గంగాధరుడే గౌరీవరుడై భ్రమరాంబతు జతగూడే శివ ఓం నమః శివాయ సోహం నమః శివాయ దేహం నమః శివాయ జీవం నమః శివాయ యజ్ఞం నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ శ్రేమద్భిర్భిషద్భిరర్చితపదద్వంద్వైక విభ్రాజితః స్వోత్పన్నపదిభా ప్రపంచఘటన దీక్షా గురూణాం గురుః లోక ఉద్దీప్య శివమూర్తి రచసుజన వ్యగ్రాంతరంగాయుతు పురుషాధర్వవచస ప్రాదుర్భవో భూన్మహాన్ రూపాణ్యా జగతో బహూని ఘటయన్ బ్రహ్మాకృతి స్వీకృతః यो वेत्था निखिल क्रिया प्रकरणे स्वस्था प्रजानां पतिः दम्पत्योरनयो प्रभा विभवयो कुर्यात् स वै मङ्गलम् सुमुहूर्ते सावधान सुलग्ने सावधान लक्ष्मीनारायणाभ्याम् వరమును పొందే తపమున ఇచటే సృష్టిని చేకొన బ్రహ్మ హర ఓం నమః శివాయ ఉమాదేవియే అర్ధనారియై క్షేత్రదేవతగా వెలిగే శివ ఓం నమః శివాయ హోమం నమః శివాయ ధూపం నమః శివాయ బ్రహ్మం నమః శివాయ సర్వం నమః శివాయ భ్రామరి శక్తిగా మారిన అంబ భ్రమరాంబయైటు నిలిచే హర ఓం నమః శివాయ హర హర శంభో ధవళగిరీశ ఈశా త్రిభువన పోష శివ ఓం నమః శివాయ గానం నమః శివాయ ప్రాణం నమః శివాయ నాట్యం నమః శివాయ నటనం నమః శివాయ నమః శివాయ ఓం 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 నమః శివాయ
వాహనమాయే నందీశ్వరుడే తపమున వేడగయిచటి హర ఓం నమ శివాయ మల్లెల కొలిచిన చంద్రావతియే దేవేరి గయిట మారి శివ ఓం నమ శివాయ తేజం నమ శివాయ రూపం నమ శివాయ శిఖరం నమ శివాయ పీఠం నమ శివాయ మేనును మోయగ కోరిన భక్తుడు కొండగ పర్వతుడాయి హర ఓం నమ శివాయ పూజకు తానే పువ్వుగా మారెను కరవీరుడు కరమూర్చి శివ ఓం నమ శివాయ సిద్ధిం నమ శివాయ బుద్ధిం నమ శివాయ స్మరణం నమ శివాయ శ్రవణం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం 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 నమ శివాయ అష్టభైరవుల అష్ట శిఖరముల అవని తేజమై వెలిగే హర ఓం నమ శివాయ నవనందులతో 9 పురముల నవపీఠములరారే శివ ఓం నమ శివాయ ఆది నమ శివాయ అంతం నమ శివాయ దేవం నమ శివాయ సత్యం నమ శివాయ పాపహరణమే శిఖర దర్శనం ముక్తి సాధనం మాయే హర ఓం నమ శివాయ సాక్షి గణపతి ముందు నిలిచెగా భక్త కోటికి తానే సాక్షియే శివ ఓం నమ శివాయ అఖిలం నమ శివాయ ఆత్మం నమ శివాయ మోక్షం నమ శివాయ అర్థం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం 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 నమ శివాయ పుణ్యతీర్థమై సాగుచుండెగా పాతాళమ్మున గంగా హర ఓం నమ శివాయ వేద మంత్రముల పుంతలాయగా గిరులు తరువులే అంతా శివ ఓం నమ శివాయ పుష్పం నమ శివాయ పత్రం నమ శివాయ విశ్వం నమ శివాయ భువనం నమ శివాయ హర హరాయను నామ ధ్యానమే మారు మ్రోగు తావంత హర ఓం నమ శివాయ దేవదేవులే ప్రణతులివ్వగా వరుస తీరువారంతా శివ ఓం నమ శివాయ రౌద్రం నమ శివాయ శౌర్యం నమ శివాయ దానం నమ శివాయ ధర్మం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం 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 నమ శివాయ ధ్యాన యోగముల సిద్ధ సాధనల పుట్టినిల్లు ఈ నిలయం హర ఓం నమ శివాయ జన్మ జన్మముల పాప కర్మముల పరిహరించు పరమార్థం శివ ఓం నమ శివాయ శక్తిం నమ శివాయ భక్తిం నమ శివాయ యుక్తిం నమ శివాయ ముక్తిం నమ శివాయ మాయమోహముల బంధనాశనం మోక్ష మార్గమీ తీరం హర ఓం నమ శివాయ సర్వసుందరం దివ్య మందిరం ఉమాశంకరుల నిలయం శివ ఓం నమ శివాయ గమనం నమ శివాయ
చలనం నమః శివాయ గగనం నమః శివాయ గమకం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం 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 నమః శివాయ ధరణి కావగా తేజరిల్లెగా పంచభూతములు తానై హర ఓం నమః శివాయ స్వయంభువై ద్వాదశ క్షేత్రముల జ్యోతిర్లింగ రూపై శివ ఓం నమః శివాయ చిత్తం నమః శివాయ విత్తం నమః శివాయ శ్రావ్యం నమః శివాయ కావ్యం నమః శివాయ వేదసారమై జీవనాదమై సర్వవ్యాపీ ఈశ్వరుడై హర ఓం నమః శివాయ వెలసినాడుగా అంబతోడుగా శ్రీశైలమున కొలువై శివ ఓం నమః శివాయ పరమం నమః శివాయ పురుషం నమః శివాయ అనలం నమః శివాయ అమరం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం 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 నమః శివాయ బాలుడు మార్కండేయుని కాచి కాలుని పాశమునాపే హర ఓం నమః శివాయ సంద్రము చిలికిన ఉబికిన గరళము కంఠమునందే నిలిపే శివ ఓం నమః శివాయ సృజనం నమః శివాయ సుగుణం నమః శివాయ సజలం నమః శివాయ సకలం నమః శివాయ భువిపై ఉరికే గంగను ఆపి జడల ముడిని బంధించే హర ఓం నమః శివాయ హర హర శంభో గిరిజారమణ సాధు జనావన శంభో శివ ఓం నమః శివాయ కిరణం నమః శివాయ కమలం నమః శివాయ విమలం నమః శివాయ వసుధం నమః శివాయ కైలాసము నుండి దిగి వచ్చినావా పరమేశ కాళేశ్వరములోన కొలువైనావా ముక్తిశ 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 మూడు లోకాలేలే ముక్కంటివయ్యా పరమేశ శిశుడవు నీవేనయ్యా ముక్తిశ మను నెత్తిలో ఉంచినావయ్యా పరమేశ కరళ కంఠుడవు నీవేనయ్యా ముక్తిశ ఆలయముడే నిన్ను నిలిపినాడయ్యా కాళేశ్వరుడై నిలిసినావయ్యా కైలాసము నుండి దిగి వచ్చినావా పరమేశ కాళేశ్వరములోన కొలువైనావా ముక్తిశ కైలాసము నుండి దిగి వచ్చినావా
పరమేశ కాళేశ్వరములోన కొలువైనావా ముక్తీశ అన్నపూర్ణాదేవి నీ చెంతనయ్యా పరమేశ అడిగిన వరములనిస్తుంటివయ్యా ముక్తీశ రాజేశ్వర స్వామి నీవయ్యా పరమేశ కాశీలోన విశ్వనాథుడవయ్యా ముక్తీశ త్రివేణి సంగమ క్షేత్రమేనయ్యా మొక్కిన వారికి మోక్షమేనయ్యా కైలాసము నుండి దిగి వచ్చినావా పరమేశ కాళేశ్వరంలోన కొలువైనావా ముక్తీశ కైలాసము నుండి దిగి వచ్చినావా పరమేశ కాళేశ్వరములోన కొలువైనావా ముక్తీశ శ్రీరామచంద్రుడే నిన్ను కొలిచెనయ్యా పరమేశ మూల యోగుల తపస్థలం నీదయ్యా ముక్తీశ దిక్కుల నందులే నీకయ్యా పరమేశ నాలుగు రాజా గోపురాలయ్యా ముక్తీశ ఆనవటం పైన రెండు లింగాలయ్యా కాళేశ్వర ముక్తీశుడవయ్యా కైలాసము నుండి దిగి వచ్చినావా పరమేశ కాళేశ్వరంలోన కొలువైనావా ముక్తీశ కైలాసము నుండి దిగి వచ్చినావా పరమేశ కాళేశ్వరములోన 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 కొలువైనావా ముక్తీశ మహిమగల్ల దేవుడమ్మ ముక్తీశుడు పిలిచిన పలుకునమ్మ పరమేశుడు మహిమగల్ల దేవుడమ్మ ముక్తీశుడు పిలిచిన పలుకునమ్మ పరమేశుడు గంగాధారుడమ్మ గరళకంఠుడు జగాలేలే దేవుడమ్మ జగదీశుడు గంగాధారుడమ్మ గరుడకంఠుడు జగాలేల దేవుడమ్మ జగదీశుడు మహిమగల్ల దేవుడమ్మ ముక్తీశుడు పిలిచిన పలుకునమ్మ పరమేశుడు గోదారి తీరాన కొలువైన వాడు కాళేశుడు ముక్తీశుడు మొక్కిన వారికి మోక్షమిచ్చినోడు పరమేశుడు ముక్తీశుడు త్రివేణి సంగమాన త్రినేత్రదారుడై త్రిలోకాలేటి సంగమేశుడు మహిమగల్ల దేవుడమ్మ ముక్తీశుడు పిలిచిన పలుకునమ్మ పరమేశుడు శుభానంద దేవితోని భువి నలిసినోడు కాళేశుడు ముక్తీశుడు సూర్య భగవానుని పూజలొందినోడు పరమేశుడు ముక్తీశుడు శ్రీకాళేశ్వరుడు కరుణించే వరదుడు సద్గతులిచ్చేటి స్వయంభూడు మహిమగల్ల దేవుడమ్మ ముక్తీశుడు పిలిచిన పలుకునమ్మ పరమేశుడు
కాళేశుడు ముక్తీశుడు యమగండ బాధలు తీర్చేటివాడు కాళేశుడు ముక్తీశుడు అష్టతీర్థాలతో అవనిలోన కొలువై ఆర్తుల బ్రోచేటి ఆదిదేవుడు మహిమగల్ల దేవుడమ్మ ముక్తీశుడు పిలిచిన పలుకులమ్మ పరమేశుడు గ్రహదోషగండాలు పారద్రోలేవాడు కాళేశుడు ముక్తీశుడు కాల సర్పదోషాలు కాలరాచేవాడు పరమేశుడు ముక్తీశుడు అడిగిన తడవుగా వరములెన్న కురిపించి పద్దపాడి నెల్లగా దేవదేవుడు మహిమగల్ల దేవుడమ్మ ముక్తీశుడు పిలిచిన పలుకులమ్మ పరమేశుడు గంగాధారుడమ్మ గరళకంఠుడు జగాలేలే దేవుడమ్మ జగదీశుడు గంగాధారుడమ్మ గరళకంఠుడు జగాలేల దేవుడమ్మ జగదీశుడు మహిమగల్ల దేవుడమ్మ ముక్తీశుడు పిలిచిన పలుకునమ్మ పరమేశుడు మహిమగల్ల దేవుడమ్మ ముక్తీశుడు పిలిచిన పలుకునమ్మ పరమేశుడు గంగాధారుడమ్మ గరళకంఠుడు జగాలేలే దేవుడమ్మ జగదీశుడు వ్యవసాయ రంగేన ఆర్థిక రంగేన సర్వరంగేన ఉద్యజ్యం ఏజదో జదరంజక రాజకీయే సమస్త ఏజదో సంక్షేమ రాజ్యాధికార పరిపాలనాయుజం ఏజదో శ్రీ శుభానంద మాత సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి దేవాలయే మాఘశుద్ధ పౌర్ణిమ మహాపర్వదినే కళ్యాణ మహోత్సవానంతరం ఇదేం విశేషతః అష్టబలి బలిం కృత్వా ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం సరే సుభాష్ ముందర దీన్ని ఇంటికి వెళ్ళిపోతాం చేస్తాను కోర్స్ అయిపోతుంది కొబ్బరి అధాన్మిదే అధాన్మిదే ఓం క్షేత్రం నిర్వహించుకున్నాం కాబట్టి అత్యంత వైభవంగా సాగింది ఈ కార్యక్రమం జరిగిన తర్వాత మన గ్రామము సుభిక్షంగా ఉండాలని గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండేందుకు ఈ యొక్క బలిహరణ కార్యక్రమం చేస్తూ ఉంటాం కాబట్టి ప్రజలందరూ సుభిక్షంగా ఉండి మంచి వర్షము వచ్చి సంతోషంగా ఉండాలని ఆ యొక్క పరమేశ్వరుడు కూడా మనం కోరుకుందాం. తర్వాత బలిహరణ కార్యక్రమం ప్రారంభించాం. అధాంగిరే శ్రీ గురుభ్యో నమః. నీకు చదివే సాగు తెలుసు. ధా 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 షా రా భా దశరథ 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 तेभ्यो वयं पुष्टिकामो हरामि मयि पुष्टिं तुष्टिं पतिर्दधातु
जटाटवी गलज्जल प्रवाह पावितस्थले कलेवलम्ब्यलम्बितां भुजङ्गतुङ्गमालिकान्तमड्डमड्डमड्डमन्निनादवड्डमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिव शिवम् जटाकटाह संभ्रम भ्रम निलिम्ब निर्झ ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति 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 हर नमः पार्वतीपतये हर हर महादेव हर नमः पार्वतीपतये हर हर महादेव हरि विलोल वीचि वल्लरी विराजमान मूर्धनि धगद्धगद्धगज्ज्वलल्ललाट पट्ट पावके किशोर चंद्रशेखरे रति प्रतिक्षणं मम धरेन्द्र नंदिनी विलास बंधु बंधुरस्फुरद्दिगंत संतति प्रमोदमान मानसे कृपा कटाक्ष धोरणी निरुद्ध दुर्धरापदि क्वचित् दिगंबरे मनो विनोदमेतु वस्तुनि जटाभुजंग पिंगल स्फुरत् प्रणामणि प्रभा कदंब कुंकुमद्रव प्रलिप्त दिग्वधूमुखे मदान्ध सिंधुर स्फुरत्वगुत्तरीय मेदुरे मनो विनोदमद्भुतं बिभर्तु भूत भर्तरि ओम नमः शिवाय सदा शिवं भजाम्यहं सदा शिवं भजाम्यहम् ॐ नमः शिवाय सहस्रलोचन प्रभृत्य शेषलेख शेखर प्रसून धूलि धोरणी विधूसराघ्रि पीठ भूभुजंग राजमालया निबद्ध जाट जूटक श्रियै चिराय जायतां चकोर बंधु शेखरः ललाट चत्वरज्वल धनञ्जय स्फुलिंग भानि पीत पंचसायकं नमन्निलिम्प नायकं सुधामयूखलेखया विराजमान शेखरं महाकपालि संपदे शिरोजटालमस्तु नः कराल भाल पट्टिका धगद्धगद्धगज्ज्वल धनञ्जयाहुतीकृत प्रचंड पंचसायके धराधरेन्द्र नंदिनी कुचाग्र चित्रपत्रक प्रकल्पनैक शिल्पिनी त्रिलोचने रतिर्मम नवीन मेघमण्डली निरुद्ध दुर्धर स्फुरत् कुहूनि शीथिनी तमः प्रबन्ध बद्ध कंधरः निलिम्प निर्झरीधरस्तनोतु कृत्ति सिन्धुरः कलानिधान बन्धुरः श्रियं जगद्धुरन्धरः